promise you that tomorrow also we will conduct the same debate on the same panelist also. ఒకసారి ఐఎన్టీయూసీకి సంబంధించిన మన రాజిరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. రాజిరెడ్డి గారితోనే కంక్లూడ్ చేద్దాం. రేపు మరొకసారి ఖచ్చితంగా ఇస్తానండి. వెంకన్న గారు వేరే ఫోన్లకి మాట్లాడుతున్నా. వెంకన్న గారు మాట్లాడండి. వెంకన్న గారు చెప్పండి. చెప్పినాక నేను మన రాజిరెడ్డి గారి దగ్గరికి వెళ్తా. వెంకన్న గారు చెప్పండి. ఇవాళ కార్మిక ప్రయోజనాలు ముఖ్యమా, వారికి వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా? కార్మిక ప్రయోజనాల కోసం అయితే ఇలా కార్మికుల గురించి ఆలోచించాలా? ఇలా నువ్వు ఇట్లా పంపలేదు అట్లా పంపలేదు దాని గురించి కాదు. మేము అన్నిటికీ ఏది తర్జన భర్జన చేసి ఎప్పుడు పంపినాము ఎప్పుడు పంపలేదు అనేది ముఖ్యం కాదు. ఎప్పుడు పంపినాము లెటరు ఎప్పుడు పెట్టినాము అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మీకు కార్మిక ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, మీరు కార్మిక ప్రయోజనాలే మాకు అవసరం అనుకుంటే అసలు మీరు చేయాల్సింది కదా. ఏదో మాదే పెద్ద యూనియన్, మేమే మొత్తం కార్మికుల మధ్యన ఉన్నాము, మేమే కార్మికులకు ఉద్ధరిస్తామన్నప్పుడు మరి ఈ ఉద్యమం మీద మరి నువ్వే చేయొచ్చు కదా. మరి ఇప్పటిదాకా నేను ఎవలాపిరు? ఇప్పుడు ఇంత మునుపు కూడా ఎన్నో మార్లు రకరకాలుగా క్వశ్చన్ చేయడం జరిగింది. రకరకాలుగా మామూలు విలువ లేదు, ఇది ఏకపక్ష నిర్ణయము, ఇది ఏకపక్ష ఆలోచన. ఇది ఏకపక్ష ఆలోచన కాదండి. జేఏసీలో 7 సంఘాలు కలిసి తీసుకున్నటువంటి స్వపక్ష ఆలోచన. మీరు జేఏసీలో ఉంటే, జేఏసీలో లేరు కాబట్టి, జేఏసీలో లేనప్పుడు మేము ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీకు ఏం సంబంధం ఉండదు. మీరు జేఏసీలో ఉండి మేము వేరే ఒక నిర్ణయం చేస్తే మాకు చెప్పకుండా చేసినారని చెప్పేసి మీరు అడగాల. అసలు మీరు జేఏసీలో లేరు, ఏకపక్ష నిర్ణయం ఏమవుతుంది? అచ్చా, ఇంకొకటి, గతంలో 2019లో మీరు ఎంతమందితో సంప్రదించి, ఎంతమందితో లెటర్లు రాసి, ఎంతమంది ఆమోద యుగంతో మీరు సమ్మెకి వెళ్ళారు? నాకు సుట్టిగా సమాధానం చెప్పాలి. 2019లో 53వ సమ్మెలో ఇవాళ ఆర్టీసీలో 11 సంఘాలు ఉంటే ఆ 11 సంఘాల అనుమతి తీసుకొనే మీరు సమ్మెకి వెళ్ళారా? 11 సంఘాల నాయకులకు, సంఘాలకు అందరికీ లేఖలు రాశారా? ఆ ఒక్క లేఖ చూపెట్టండి మీ దగ్గర ఉంటే. మరి ఆ రోజు అందరూ, ఇంకొకటి, ఒకే ఒక్క సంఘము టీజేఎంయు హనుమంత ముదిరాజు ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చిండండి. ఆయన ఎవరికి చెప్పలేదు, ఎవరికి లేఖలు చెప్పలే, ఎవరికి లేఖలు రాయలే, ఎవరితో సంప్రదించలే. ఆయన సింగిల్ గా ఇండిపెండెంట్ గా ఆయన సమ్మె నోటీస్ ఇస్తే ఆ సమ్మె నోటీస్ కు మద్దతుగా మీరందరూ ఆ రోజు ఎందుకు సమ్మె నోటీస్ ఇచ్చారు? ఈ రోజు మేము 7 సంఘాలకు సంబంధించి మేము అన్ని ఆలోచన చేసి, దశల వారి ఉద్యమాలు చేసి, మీ అందరికీ లేఖలు రాసి, జేఏసీలో రమ్మని మీకు లేఖలు రాశాం. మీరు ఎందుకు రాలేదు? మరి 3 సార్లు మీటింగ్లకు పెట్టాం, 3 మీటింగ్లకు పిలిచాం మిమ్మల్ని. ఆ 3 మీటింగులకు మీరు ఎందుకు హాజరు కాలేదు? ఎందుకు హాజరు కాలేదు? జేఏసీలో భాగస్వామ్యం కాకపోవడానికి గల కారణం ఏంది? ఇలా జేఏసీలోకి వచ్చిన తర్వాత జేఏసీ కమిటీ ఎవరనేది హాజరైన సంఘాలు ఏర్పాటు చేస్తేవి, ఆలోచన చేసి నిర్ణయిస్తేవి. కానీ మీరు మీటింగ్ రాకుండా, జేఏసీలో భాగస్వామ్యం కాకుండా ఇలా జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మేము జేఏసీగా ఏ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తీసుకున్నాం. మరి నీ సంఘంగా ఎవరైనా కావచ్చు. ఇప్పుడు జేఏసీలో లేనటువంటి ప్రతి ఒక్క సంఘానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ సంఘ బాధ్యతగా, మీ సంఘ నాయకునిగా, మీ యొక్క సిద్ధాంతపరంగా ఈ కార్మిక సమస్యల మీద మీరు ఇంతవరకు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటి? ఇంతవరకు మీరు ముందే మీరు స్పందించవచ్చు కదా. వెంకన్న గారు, ఒక్క విషయం ఏంటంటే, సమయం అయిపోయింది కాబట్టి ఈ సమయం అసంపూర్ణంగానే మన డిబేట్ మిగులుతుంది. అసంపూర్ణంగానే ఉన్నది. కేవలం యూనియన్ల మీద విభేదాలను మీరు కాకుండా మనకు సంబంధించింది సంఘాల మధ్యన ఈ టీఎంఈలో 2 గ్రూపులు ఉండడం వలన ఖచ్చితంగా. అయితే కాదు సార్, నేను మీకు ఒక హామీ మాత్రం ఇస్తున్నాం సార్, పోర్ట్ సాయిస్ టీవీ ద్వారా. ఒక హామీ ఏంటంటే, ఇదే డిబేట్ ఒక్కసారి నా మాట వినండి వెంకన్న గారు. ఇలా జేఏసీ తీసుకున్నటువంటి సమస్యలే మీ సమస్యలు అయితే, మీరు పెట్టిన సమస్యలలో ఈ సమస్య కూడా ఉంటే, అందరి సమస్యలు ఒకటే ఎజెండా అయితే, అలా మీరు పెట్టే డిమాండ్లు మేము పెట్టే డిమాండ్లు ఒకే విధంగా ఉంటే, ఎక్కడ ఉన్నా ఏ ప్లాట్ఫారం మీద ఉన్నా కూడా
వీటికి సంపూర్ణ మద్దతు ప్రకటించి రేపు పొద్దుగాల మేమే 7:30 జరిగే సమ్మెళనంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని చెప్పి మీ టీవీ ద్వారా నేను జేసీ చైర్మన్ కావచ్చు, వాళ్ళ తోటి కార్మిక సంఘాల నాయకులుగా కావచ్చు, నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఉంటే యూనియన్ల గురించి వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు తర్వాత నేను చెప్తున్నా మెజార్టీ కార్మిక సంఘాల రాజిరెడ్డి గారి విషయంపై ఏదో మాట్లాడుకోండి. వెంకన్న గారు రాజిరెడ్డి గారితో మాట్లాడదాం. రాజిరెడ్డి గారి దగ్గరికి మాకు మీటింగ్ పంపకపోయినా, ఎవరు ఏ మీటింగ్ పంపకపోయినా మేము ఒక బాధ్యతగా చేసిగా మెజార్టీ కార్మిక సంఘాల నాయకుల ఆలోచన మేరకు ఇవాళ మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా జేఏసీ పేరుతోనే అక్కడక్కడ ఏదో స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము కూడా మిమ్మల్ని మీటింగ్ రమ్మని చెప్పేసి మా యొక్క చిత్తశుద్ధిని చాటుకున్నాం. చిత్తశుద్ధిని చాటుకున్నాం. రాజిరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. రాజిరెడ్డి గారు వెంకన్న గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఐ హ్యావ్ ఎ టైమ్ మోర్. సో మరొకసారి డిబేట్ కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మరి రేపు మరొకసారి. రాజిరెడ్డి గారు చెప్పండి. నేను చర్చించుకోదు విమర్శించుకోదంటే విమర్శ పెడతారు. లేదు ఎవరికి ఇప్పుడు విమర్శకు ఎక్కడ తావు లేకుండా మీరు ఏదైతే సమాధానం చెప్పదలుచుకున్నారు సార్